విద్యార్థులకు విద్యతో పాటు మానసిక శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడుతున్నాయని చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులు నాని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతి రూరల్ శ్రీనివాస్ మంగాపురం నారాయణ కళాశాలలో జరిగిన జోనల్ క్రీడా పోటీల ముగింపు సమావేశంలో వారు పాల్గొన్నారు. ఇట్లా స్పోర్ట్స్ ఉండేటప్పుడు మనం బాగుంటాం. మీరు చూసుంటారు, ఒక 3 రోజుల ముందు చూసుంటారు స్పోర్ట్స్కి ఏ విధంగా మన పెద్ద ఆయన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ విలువిచ్చేది. ఆయన సొంత మనవుణ్ణి ఈరోజు 9 సంవత్సరాల్లో మన దీంట్లో రికార్డు వచ్చే విధంగా చెస్కి సంబంధించి స్పీడెస్ట్ చెస్ దీనికి చేశారంటే ఏ విధంగా స్పోర్ట్స్లో తర్ఫీదిస్తూ కుటుంబంలో కూడా ఒక వ్యక్తిని ఏ విధంగా చేస్తారంటే దీనికి ఉదాహరణ. ఎక్కడో కూర్చొని మాట్లాడి అటువంటి వ్యక్తి, అటువంటిది మన ప్రభుత్వం కాదు. ఇక్కడ మాకందరికీ ఒక గర్వం గారంటే నారాయణ సార్ ఎప్పుడు కానీ మేము ఏదైనా అడిగామంటే ఒక రాజకీయ నాయకుడికి అడిగితే అన్ని నవ్వుతూ ఉంటాడు, కానీ ఆఫ్టర్ 1 అవర్కి పిఎల్ నుంచి మాకు మెసేజ్ వస్తుంది, సార్ మీరు చెప్పించేశారు అనేసి. అంటే అటువంటి క్రమశిక్షణ నారాయణ సార్ ఆ సంస్థలకి. ఇక్కడే మీరు చదువుకునేదానికి చాలా గర్వకారం తెలియజేసుకుంటూ మనమందరం భావితరాల్లో మీరే నాయకులు. చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రోత్సహిస్తారనేది ఆ రోజు అందరూ గమనించారు. నేను ఎక్కడికి పోయినా, మొన్నే ఢిల్లీకి పోయాం. ఢిల్లీ పోతే నేషనల్ ఫెడరేషన్ కానీ ఏషియన్ ఫెడరేషన్ కానీ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి 20 ఏళ్ళ తర్వాత కూడా మాట్లాడుకున్నారంటే ది బెస్ట్ ఆర్గనైజర్ నారా చంద్రబాబు నాయుడు గారు అని మరొకసారి గుర్తు చేస్తూ ఈరోజు మళ్ళీ ఆ తరహాలో అమరావతి వేదికగా క్రీడలు నిర్వహించాలి. 2027 నాటికి నేషనల్ గేమ్స్ నిర్వహించాలని ఒక కంకణ పద్ధతితో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దాని అనుగుణంగానే స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది. చాలా మంది చూశారు. ఇంతకుముందే మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా రజనీ గారు చెప్పారు, చదువుతో తెలంగాణ కానీ కోస్తా కానీ రాయలసీమ ప్రాంతంలో కలిసి ఉన్నప్పుడు 2002లో 2003లో ఆఫ్రో గేమ్స్ నేషనల్ గేమ్స్ ను హైదరాబాద్ వేదిక, విశాఖపట్నం వేదిక, దాని అనుగుణంగానే స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది.